శీర్షిక చిన్న ఇంటి పెద్ద ఆనందం. ఒక చిన్న పట్టణం. పెద్ద భవనాలు లేవు, పెద్ద కలలూ లేవు. కాని చిన్న ఇంట్లో మాత్రం అపారమైన ప్రేమ, బాధ్యత, ఆశ ఉన్నాయి. ఆ ఇంట్లో రామారావు, ఆయన భార్య లక్ష్మి, 10వ తరగతి చదువుతున్న కొడుకు కిరణ్, 6వ తరగతి చదువుతున్న కూతురు అన్విత. రామారావు ఒక ప్రైవేట్ కంపెనీలో క్లర్క్. జీతం ఎక్కువ కాదు, కాని నిజాయితీ మాత్రం ఎక్కువ. ప్రతీ నెలా జీతం వచ్చిన రోజు లక్ష్మి డైరీ తెరిచి కూర్చుంటుంది. ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజు, కరెంటు బిల్లు, కూరగాయల ఖర్చు అన్నీ లెక్కలో పడతాయి. ఈ నెల కొత్త బట్టలు కొనాలా అంటే, వద్దులే, పిల్లల ఫీజు ముందు అని లక్ష్మి నవ్వుతుంది. ఆ నవ్వులో త్యాగం దాగి ఉంటుంది. కిరణ్ కల. కిరణ్ చదువులో చాలా తెలివైనవాడు. అతని కల ఇంజనీరవ్వాలి. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి అమ్మతో అంటాడు, అమ్మా, మా ఫ్రెండ్ దగ్గర ల్యాప్టాప్ ఉంది, నాకూ ఒకటుంటే బావుండేది. లక్ష్మి మాటాడదు. కేవలం కిరణ్ తల నిమిరి, చదువు మనకు మార్గం చూపిస్తుంది నాన్నా అంటుంది. ఆ మాటల్లో అవును, కాదు రెండూ ఉంటాయి. రామారావు నిర్ణయం. ఆ రాత్రి రామారావుకు నిద్రపట్టదు. కొడుకు కల, తన జేబులో ఖాళీ. మరుసటి రోజు ఆయన తన పాత బైకును అమ్మేస్తాడు. బైక్ లేకపోయినా కొడుకు భవిష్యత్తు ముందుంటే ఆ త్యాగం చిన్నదే అనిపిస్తుంది. ల్యాప్టాప్ వచ్చిన రోజు కిరణ్ కళ్లలో మెరుపు, లక్ష్మి కళ్లలో కన్నీరు, రామారావు ముఖంలో నిశ్శబ్దమైన గర్వం. అన్విత చిన్న హృదయం. అన్విత మాత్రం తన అన్న కష్టాన్ని చూస్తూ పెరుగుతుంది. ఒకరోజు తన పుట్టినరోజు వస్తే అమ్మను అడుగుతుంది, అమ్మా, కేక్ వద్దు, అన్నకు పుస్తకం కొనిద్దాం. ఆ మాట విన్న లక్ష్మి కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు కూడా త్వరగా పెద్దవాళ్లవుతారు. కాలం మారింది. ఏళ్లు గడిచాయి. కిరణ్ మంచి ర్యాంక్తో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మొదటి జీతం వచ్చిన రోజు ఆ డబ్బు చేతిలో పెట్టుకుని నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లాడు. నాన్నా, ఈ ఇల్లు చిన్నదై ఉండొచ్చు, కాని నా జీవితం పెద్దదయింది మీ వల్లే. రామారావు కళ్లల్లో ఆ రోజు మాటలు లేవు, కేవలం కన్నీళ్లే. చివరి దృశ్యం. ఆ చిన్న ఇంట్లో ఇప్పటికీ ఫ్రిడ్జ్ పెద్దది కాదు, సోఫాలు ఖరీదైనవి కావు. కాని ఆ ఇంట్లో ఉన్న సంతృప్తి, ఒకరిపై ఒకరి నమ్మకం, త్యాగం విలువ ఏ సంపదకైనా మించినవి. నీతి. డబ్బుతో సుఖం కొనొచ్చు, కాని కుటుంబంతోనే ఆనందం దొరుకుతుంది. మధ్యతరగతి జీవితంలో త్యాగమే అసలైన సంపద.